అంటే రీసెంట్‌గా నేను మీ వీడియో ఒకటి మీది నాగబాబు గారిది ఒక వీడియో చూసానన్న. ఆ! లైక్ బన్ ఇష్యూ మీద. హ్మ్. ఎందుకన్నా మీకు ఆయన్ని తీసుకొనొచ్చి అంటే ఆయన ట్రెండింగ్ ఉన్నాడనా? లేకపోతే ఎందుకన్నా అది తీసుకొనొచ్చి చేశారు? అంటే యాక్చువల్లీ అలా అన్నారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈయన మాట్లాడినప్పుడు ఒక వ్యక్తి డైలీ ఒక బన్ అమ్మితే ఆ బన్ మీద అతను మిగిలేది రూపాయన్నర ₹2 మిగులుతుందంట. హ్మ్. అతను 100 బండ్లు అమ్మితే అతను మిగిలేది రోజుకి వచ్చేది 200. హ్మ్. 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 ఒకవేళ 500 బండ్లు అమ్మితే 500 బండ్లు అంటే అద్భుతమైన వ్యాపారం అన్నమాట. 500 బండ్లు అనేది ఎప్పటికీ జరగదు అది. హ్మ్. ఒక 250 బండ్లు అయితే రోజుకి వచ్చేదంతా హ్మ్. 500. అంటే అతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చి ఒక వ్యక్తి తన బాధ చెప్పుకునేటప్పుడు హ్మ్. ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్లో ఉండిపోయి ఒక భయంతో కూడి అంటే నేనేమైపోతాను, ఒకవేళ ఇక్కడతో నా వ్యాపారం అయిపోయిందంటే నా ఫ్యామిలీ ఏంటి అని భయపడుతున్నప్పుడు తనకి ఎవరిచ్చిన సలహా ఏంటో మొత్తానికి ఆ టాపిక్ నాగబాబు గారి వరకు వచ్చింది. వచ్చి తన బాధ చెప్పుకున్నాడు. హ్మ్. జెన్యూనిటీ కనిపించింది. హ్మ్. 2-3 సార్లు ఆయన మొత్తం ఏది గబుక్కన ఆయన ఇన్వాల్వ్ అయిపోరు. ఆయన క్షుణ్ణంగా పరిశీలించి హ్మ్. వాళ్ళని వీళ్ళని కనుక్కొని అసలు ఇందులో ఎంతవరకు జెన్యూనిటీ ఉంది. హ్మ్. ఇంకొకటి తను వచ్చిన దాంట్లో ఆ భయం అన్నది క్లియర్ కనబడుతుంది ఆయనకి. హ్మ్. అంటే నేనేమైపోతాను అంటే ఒక తెలియని అయోమయ స్థితిలో ఉన్నాడు అతను. హ్మ్. హ్మ్. సో ముందు అతనికి ఏంటంటే అప్పటికి ఆల్రెడీ వచ్చిన దీని వలన ఒక 1 day 2 days బిజినెస్ కూడా పోయింది. హ్మ్. హ్మ్. ముందు అతనికి ఏంటి ఒక 4-5 రోజులు ఈ అన్ని రకాల ఇంటర్వ్యూలు ఈ ఛానల్స్ వాళ్ళ మీదకి ఎక్కేస్తున్నారు కదా, దీనివల్ల ఒక 1 week బిజినెస్ జరగదు. ముందేంటి ఏదేమైనా ఒక 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 అపవాదం వచ్చి రావడం వలన ముందు ఒక 10 రోజులు వ్యాపారం అనేది అయిపోయింది. హ్మ్. ముందు ఆయన ఆలోచన ఏంటి, ఈ వ్యాపారం ఆగిపోవడం వల్ల వచ్చిన నష్టం ముందు అతనికి ఇచ్చేద్దాం. ముందు కొంచెం మెంటల్లీ కొంచెం సెట్ అవుతాడు. దాని తర్వాత నిజంగా దానిలో ఏ కల్తీ లేదు అని ప్రూవ్ చేయాలి. ఏంటంటే ఏం చేయాలి, ముందు మనం తినాలి. దాంట్లో అది కల్తీ లేదు మీరు తినండి అది కరెక్ట్ కాదు కదా. కల్తీ లేదు అని జనాలు చెప్పంటే నేను తింటున్నాను చూడండి రా బాబు అని చెప్పి, దీంట్లో ఏమంటే నాకేదో జరగాలి కదా అని చెప్పి ఆ తింటున్న ప్రాసెస్లో నేనున్నా బర్ని రా అని చెప్పి నన్ను కూడా తినమన్నారు, మేము తిన్నాం. అది ఏం లేదు, ఇట్స్ స్వీట్ బన్. చాలా మన మస్కా బన్ ఉంది కదా, మస్కా బన్ లాంటిదే కదా. అది మస్కాలో బటర్ వేస్తారు, దీంట్లో కోవా వేస్తారు, తినంటారు. ముందు అతనికి ఏంటంటే తన మీద తనకు నమ్మకం కలిగేటట్టు చేశారు. ఏం పర్లేదు మీ అందరూ అని చెప్పి. తర్వాత నాగబాబు గారు చేశారు, లోకేష్ గారు కూడా ట్వీట్ చేశారు, అండ్ దే సపోర్టెడ్, అండ్ సార్ట్ అవుట్ అయిపోయింది ఆ ప్రాబ్లం. అంటే కొన్ని నాట్ ఓన్లీ అదే చెప్తాను కదా ఇందాక, అదే నేను ఇందాక కూడా చెప్పా, ఒక వ్యక్తి ఒక మంచి పని చేస్తే ఎప్రిషియేషన్స్ వస్తాయో రావో తెలిసి పక్కన పెడితే ముందు టార్గెట్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు, ముందు పడిపోతాయి. పోనీ ఆ పడిపోయి ఆ దెబ్బలు వేసేవాళ్ళు పోనీ వాళ్ళు ముందుకు వచ్చేవి నిలబడతారా? వీలైతే మంచి చేయండి, వీలైతే సాయం చేయండి, లేదంటే అట్లీస్ట్ సాయం చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయండి. పునర్విక పాప గురించి ఇంకో బాబుది చిన్న బాబు హార్ట్ ఆపరేషన్ దాని గురించి మాకు చేత నేను సాయం చేసిన తర్వాత మా వాళ్ళు ఎప్పుడైతే పోస్ట్ చేశారో టప్ 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 అని అందుకున్నారు మా వాళ్ళందరూ. ఎవరు తోచిన దానిలో అది ఏదో ఒక అమౌంట్ నేను ఇవ్వడం కాదు, నేను ఇన్స్టాలో పోస్ట్ చేయడం వల్ల నా ఫాలోవర్స్లో కొంతమంది రియాక్ట్ అయి చేస్తారు కదా, దిస్ ఈజ్ వాట్ కదా. నేనేమంటానంటే నాగబాబు గారు ఒక ఎమ్మెల్సీ, బర్నీ అనేవాడు ఒక ఆర్టిస్ట్, బర్నీ అనేవాడు బిగ్ బాస్కి వెళ్ళొచ్చాడు, శివ అనే వ్యక్తి ఒక యాంకర్, శివ అనే వ్యక్తి ఒక ఆర్టిస్ట్ అవుదాం అనుకుంటాడు. వీటిలన్నిటికన్నా ముందేంటి, మనం మనుషులమే. మనిషి తర్వాత ఇవన్నీ వస్తాయి. ఆ మనిషికి ఫస్ట్ ఉండాల్సింది ఏంటి, మానవత్వం. మానవత్వం అనేది లేదంటే మనిషే కాదు అది. మానవత్వం అంటే ఏంటి, ఇప్పుడు మనం ఒకరికి సహాయం చేసే పొజిషన్లో ఉన్నాం కాబట్టి ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళు సహాయం చేస్తాం. ఆ సహాయం తీసుకునే పరిస్థితిలోకి నువ్వు వెళ్ళిపోయావనుకో, అప్పుడు ఎవరు సహాయం చేయట్లేదు అనుకో, అప్పుడు ఆ బాధ తెలుస్తుంది మనకి, ఎవరు చేయట్లేదు ఏంట్రా అని చెప్పి. ఆ పొజిషన్లోకి వెళ్ళకుండా మనం సేఫ్గా ఉన్నాం కాబట్టి ఆ గోడ మీద ఉండి గేమ్ చూస్తాం మనం అటు ఇటుని. వన్స్ ఆ నీళ్ళలో పడినోడికి ఆ బాధ తెలుస్తుంది.
సో నేనేమంటానంటే మా వాళ్ళకి అందుకనే చెప్తాను, నెగిటివ్ కామెంట్స్కి అస్సలు రియాక్ట్ కాకండి ప్లీజ్. మనకి పిల్లేం కాదు కదా. నా కజిన్స్ వాళ్ళిద్దరు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, అద్భుతమైన క్యారెక్టర్ ఉన్నోళ్ళు, అద్భుతమైన నాలెడ్జ్ ఉన్నోళ్ళు, ఎవరికైనా మంచి చేద్దాం ఆలోచన ఉన్నోళ్ళు. వాళ్ళకి తెలుసు ఫాలోవర్స్ అందరికీ నెగిటివ్ నెగిటివ్ కామెంట్స్కి రియాక్ట్ అవ్వద్దని చెప్పండి. ఒకవేళ మీకు ఏదైనా మీ కెరీర్ మీద మీరు ఫోకస్ చేయండి. ఏదైనా ఉంటే మన వల్ల ఎవరికైనా మన వల్ల హెల్ప్ జరుగుతుంది అనుకుంటే హెల్ప్ చేద్దాం, లేదంటే ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి. ఇదే నేను చెప్తా.